కార్తీక మాసం అనగానే హరిహరాదులకు ముఖ్యమైన ప్రీతిపాత్రమైన మాసం. అంటే ఒక పక్క మహాదేవుడు, ఒక పక్క మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. అందుకనే కార్తీక దామోదరుడుగానే మనం అంటూ ఉంటాం కదా. కార్తీక మాసంలో ఎక్కువగా మనం శివాభిషేకాలు చూస్తుంటాం. ప్రతి గుళ్ళల్లో కానీ, ప్రతి దేవాలయాల్లో, ప్రతి మండపాల్లో, ప్రతి ఇళ్లలో కూడా మనం ఆ అభిషేకాలు చూస్తుంటాం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున మనము దామోదర ద్వాదశి అనుకుంటూ కూడా మనం ఆ విసిరి చెట్టుకి మనం పూజలు చేస్తూ ఉంటాం. ఇక అయ్యప్ప దీక్షకు వచ్చేటప్పటికీ మనకి కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి? ఇందాక మనం అనుకున్నట్లుగా హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన కాబట్టి ఆ కార్తీక మాసంలోనే మనకు అయ్యప్ప దీక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అయ్యప్ప దీక్ష అనగానే మనకి రెండు మనకు కనిపిస్తుంటాయి. ఒకటేమో ఆధ్యాత్మికం, రెండవది సైన్స్. ఇది మనం గమనించాలి. సైన్స్ పరంగా, ఆధ్యాత్మికంగా రెండు విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. సైన్స్ పరంగా తీసుకుంటే కనుక ఈ అయ్యప్ప దీక్ష అనేది చలికాలంలో వస్తుంది. మీరు గమనించినట్లయితే కార్తీక మాసం అనగానే నవంబర్, డిసెంబర్ నుంచి జనవరి అంటే ఈ 3 నెలల క్రమము దక్షిణాయనంలో వచ్చే చలి రోజులు అన్నమాట. ఆ రోజుల్లో మనం అయ్యప్ప దీక్షను మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా. ఇక ఆధ్యాత్మిక మార్గం ఏంటంటే కనుక శరీరము ఈ చలికాలంలో దృఢత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అందుకనే దీంట్లో కనుక అయ్యప్ప నియమాలు పాటిస్తే మనకి సంబంధమైన ఆ శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం అనేది మనకి ఏర్పడుతుంది. అందుకని అయ్యప్ప దీక్షల్లో, అన్ని దీక్షల్లో ప్రథమమైనది అయ్యప్ప దీక్ష మాత్రమే.